ఈరోజు గత సంవత్సరం ఏదైతే వర్షాలు తక్కువగా పడటం, ఈ ప్రాజెక్టు డ్యామేజ్ అవటం, ఇతరత్రా కారణాల చేత డెఫినెట్గా ఈ ప్రభుత్వం పైనుంచేం నీరు తేలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 65 రోజులు. ఈ ప్రభుత్వం అప్పుడే ఏదో చేయలేకపోయింది. డెఫినెట్గా మీరు సూచనలు ఇవ్వండి. విమర్శించే స్థాయిలోకి మీరు అప్పుడే మమ్మల్ని పాయింట్అవుట్ చేసే పరిస్థితి రాలా. ఎందుకంటే చేసింది మీరు. ఈ ప్రభుత్వం డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ డిబేట్లోకి మీరు రండి, మీ సూచనలు సలహాలు కూడా సేకరిస్తాం. తప్పకుండా గత ప్రభుత్వంలో ఏదన్నా మీరు చేసినా ఇప్పుడు మేము ఏం చేయాలని మీరు సూచనలు ఇచ్చినా వాటిని స్వీకరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభా సాక్షికి కూడా ఆహ్వానించారు. అప్పుడే మేము ఏదో చేయలేకపోయాం, అప్పుడే ఇది జరిగింది అది జరిగిందని మా మీద ఇప్పుడే నిందె మోపటం అనేది కరెక్ట్ కాదు. కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులకి కాలువలకి తుది మెరుగులు దిద్ది మేము నీళ్ళిచ్చామని గత ప్రభుత్వం చెప్పింది. ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ లక్షలాది కోట్లు ఖర్చు పెట్టామో, కొత్తగా స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్టు నుంచి కూడా మనం ఆయకట్టు అనేది ఇవ్వనమాట ముమ్మాటికి వాస్తవం. ఎస్, గొలుసుకట్టు చెరువులు ఏదైతే ఉన్నాయో కాకతీయుల కాలం నాటి చెరువుల్ని డెఫినెట్గా మీరు ఆనాటి చెరువుల్ని ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇక మంచినీరు తాగునీరు సమస్య కూడా చెప్పారు. ఏదైతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఈనాడు ప్రత్యక్షంగా ఇవాళ మేమేదో మీరు చేసిన దాన్ని మేము ఇంకా డిస్టర్బ్ ఏం చేశాము చేయలేదు అనటం కాదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇంకా 35 to 40% హౌస్ హోల్డర్స్కి మంచినీరు మనం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నది నిజం. మీరైనా కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూడొచ్చు. ఇది కామెంట్ చేయటం కాదు. దాన్ని మీరు మేము అందరం కలిసి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నాను.